ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఈరోజు మన కొరకు ఏర్పాటు చేసిన దేవుని వాక్యమును చదువుకున్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 109వ కీర్తన 31వ వచనములో 3వ వరుసను చదువుకున్నాం. యెహోవా అతని కుడి ప్రక్కను నిలుచుచున్నాడు. దేవుడు ఈ వాక్యం దీవించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన దేవుడు ఈ వాగ్దానం ద్వారా మనం బలపరుస్తూ ఉన్నాడు. మనకు సమస్య వచ్చింది, ఎలా మరి ఆ సమస్య యొక్క పరిష్కారం కలుగుతుంది, ఆపద వచ్చింది, ఏ రీతిగా ఆపద నుండి విడుదల పొందగలము, శోధన వచ్చింది, ఎలా జయించగలమని మనము భయపడవలసిన అవసరం లేదని ప్రభు అయిన దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆయన విశ్వాసం ఉంచి దేవుని మీద ఆధారపడి ఆయన వైపు చూచినప్పుడు యెహోవా దేవుడు సెలవిచ్చిన మాట, ఆయన మన కుడి ప్రక్కన నిలబడుతున్నారని అపయమిస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన దేవుడు మన కుడి ప్రక్కన నిలబడి ఉండగా మనము ధైర్యముతో నిబ్బరముతో దేవుడిచ్చేటువంటి ఆత్మ సామర్థ్యము కలిగి దేవుడిచ్చేటువంటి గొప్ప దీవెన వరమును మనం పొందుకునే వారిగా ఉండాలని ప్రభు పేట తెలియచేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాడు. దేవుడి వాక్యం దీవించిన కాక. ఆమె. ప్రభు అయిన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. కృప కలిగిన మా తండ్రి, నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మహిమ మహాత్యం కలిగినటువంటి మా తండ్రి, ఇదిగోనైనా ఈ శుభవేళ మీరు మాతో మాట్లాడిన ఆత్మీయ సత్యం కొరకే నీకు వందనాలు. మేము మా ప్రభు శోధనలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో మాకెవరున్నారు, ఏ రీతిగా మేము విడుదల పొందగలమని దిగులు పడుతున్నప్పుడు నీ వాగ్దానం చేత మాతో మాట్లాడి మా కుడి ప్రక్కన ఉన్నాను, నిలబడి ఉన్నానని అభయమిచ్చావు దేవా, నీకు వందనాలు. నీ యందు విశ్వాసం ఉంచి మీరు మా కుడి ప్రక్కన నిలబడి ఉండగా ఆత్మ ధైర్యంతో నా ప్రభు అద్భుతమైన కార్యాలు అనుభవించే భాగ్యం దయచేయమని ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి కుటుంబానికి ఇటు వాగ్దానం నెరవేర్చబడే భాగ్యం దయచేయమని యేసుని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక నేను సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.